మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే జైత్యాల జిల్లా బీర్పూర్ గ్రామంలో అయితే ఉన్నాం. ఈ బీర్పూర్ లో అయితే ఈ ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకైతే ఎంతో మంది భక్తులు అయితే వచ్చి స్వామి వారిని దర్శిస్తారు. అయితే ఈ స్వామి వారి యొక్క ప్రాముఖ్యతను, భక్తులు కోరికలు తీర్చే ఈ స్వామి వారి యొక్క గొప్పతనం గురించి మనతో అయితే ఆలయ అర్చకులు ఒద్దిపట్టి మధుకుమార్చార్యులు అయితే ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్థల పురాణం, మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి స్వయముగా ఇక్కడ వెలిసినట్టుగా మనకు స్థల పురాణం మనకు ఆధారాల బట్టి సుమారుగా 900 సంవత్సరాల పూర్వం ఈ లక్ష్మీ నరసింహ వెలిసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఈ లక్ష్మీ నరసింహస్వామి స్థల పురాణంలోకి వెళ్తున్నట్టయితే మనకు ముందుగా కనిపించేది తుంగూరు గ్రామం. ఆ తుంగూరు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. మరి ఈ తుంగూరు, నర్సంపల్లె, బీర్పూరు, నేరెల ఈ 4 గ్రామాలతోని ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్థల పురాణం ఆధారపడి ఉంది. మొట్టమొదటిగా తమిళనాడులోని శ్రీరంగపట్నంలో ఒద్దిపర్తి నమ్మాచార్యుల వారు నరసింహస్వామి ఉపాసకులు. నరసింహ ఉపాసన రోజు చేసేవారు. అయితే ఆ నమ్మాచార్యుల గారికి లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా కలలో కనిపించి, నమ్మాచార్య, నువ్వు వెళ్ళి దేశ పర్యటన చెయ్యు, నేను ఎక్కడ వెళ్ళి ఆగమంటే అక్కడ ఆగి నాకు సేవ చేయమని చెప్పారట. మరి అలా చెప్తే ఆ ఒద్దిపర్తి నమ్మాచార్యులు దేశ పర్యటన చేస్తూ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న తుంగూరు గ్రామంలో అంతఃపూర్వమే శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఉండేది. మరి ఆ దేవాలయంలో మనకు ఆ నమ్మాచార్యులు వచ్చి సాయంత్రం ఆ వేణుగోపాల స్వామి ఆలయంలో సేద తీరారట. అలా సేద తీరంగానే అదే రోజు రాత్రి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ నమ్మాచార్యులకు, మరి నేను ఇక్కడే ఈ ప్రాంతంలో గుట్టల్లో నేను వెలిసి ఉన్నాను నమ్మాచార్య, నువ్వు వెళ్ళి నాకు సేవ చేయమని చెప్పారట. అప్పుడు ఆ నమ్మాచార్యులు ఉదయమే లేచి మరి కొంతమంది తుంగూరు గ్రామస్తుల సాయంతో, అలాగే ఇక్కడ నేరెళ్ళ గ్రామం ఉంది, ఆ నేరెళ్ళలో సంస్థాన దేశం అనేది ఉండేది. అక్కడ మనకు సామంత రాజు ఉండేది. ఆ సామంత రాజు దగ్గరికి వెళ్ళి ఆ నమ్మాచార్యులు, అయ్యా మీరు మీ సైన్యంతో పాటు నాకు కొద్దిగా సహాయం చేస్తే ఇక్కడ ప్రాంతంలో లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వెలిచారట, మరి వారికి సేవ చేసుకుంటానని చెప్పగానే ఆ నేరెళ్ళ సంస్థాన దేశాలు కూడా సహకరించి సుమారుగా 16 రోజులు ఈ కొండ ప్రాంతాల్లో వెతికారట. మనకి ఇప్పుడు కనిపించే కొండ ప్రాంతాల్లో అలా 16 రోజులు కనబడితే వెతుకుతూ ఉంటే ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తున్న కొండకు కొద్దిగా దగ్గరలో పెద్ద గుట్ట అనే ప్రాంతం ఉంది. ఆ పెద్దకొండ ప్రాంతంలో పెద్ద పాము లాంటి పడలాంటి పడకు మరి లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వెలిసి ఉన్నారట. మరి అక్కడ నమ్మాచార్యులు 16 రోజులు వెతికిన తర్వాత అక్కడ స్వామికి ఆ నమ్మాచార్యులు పూజలు అర్చనలు చేసి మరి ఆ రోజు ఇంటికి వచ్చారట. అలా ఇంటికి వచ్చినాక తెల్లారి మరునాడే మరి నమ్మాచార్యులు, అయ్యో ఈ రోజు దేవుడికి నైవేద్యం పెడితే తెల్లారి పెట్టాలని మళ్ళీ వెళ్ళి రాజుగారి సాయం కొడితే రాజుగారు నిరాకరించారట. అయ్యా, నేను రోజు వస్తే మరి నా సైన్యము, నేను వస్తే నా రాజ్యము ఇంకెవరన్నా తీసుకెళ్తారు, మరి నేను రాలేను అని చెప్పాక ఆ నమ్మాచార్యులు బాధపడుతూ మళ్ళీ తుంగూరుకు ప్రయాణమయ్యారట. అలా ప్రయాణం కాగానే మరి వాళ్ళు బాధపడుతుంటే ఒక గొల్ల మల్లమ్మ అనే భక్తురాలు చూసి ఆ నమ్మాచార్యం చూసి, అయ్యా మీరు ఎందుకో బాధపడుతున్నారంటే, అమ్మ నేను నిన్న వెళ్ళి ఇక్కడ బీర్పూర్ పెద్దగొట్ట ప్రాంతంలో మరి స్వామివారు వెలుస్తుంటే వారికి పూజాధికారులు చేసి వచ్చాను, నైవేద్యం చేసి వచ్చాను, ఈ రోజు చేయలేకపోతున్నాను బాధపడుతుంటే ఆ మల్లమ్మ విని, అయ్యా మరి మీరు వెళ్ళలేకుండా నేను ఈ ప్రాంతంలో మేకలు మేపుతూ ఉంటాను, నాకు ఈ ప్రాంతం అంతా పరిచయం ఉంది, మరి నేను వెళ్ళి పాలు మజ్జిగ సమర్పించి వస్తా అంటే, ధన్యజీవి తల్లి, నువ్వన్న వెళ్ళి ఆ నైవేద్యం పెట్టరా అంటే ఆ మల్లమ్మ మరి పాలు పెరుగు గంపలో పెట్టుకుని నడక ప్రయాణం చేస్తుందట. అలా చేస్తుంటే ఆ పెద్దకొండ ఎక్కలేకపోతుందట. మోకాల పర్వతం లాగా పెద్దకొండ చాలా ఎత్తులో ఉండడం, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండడం వల్ల ఆ మల్లమ్మ ఎక్కలేక కింద పడిపోయి పాలు పెరుగు కింద పోయాయట. అలా కింద పోయేసరికి ఆ మల్లమ్మ భక్తురాలు దేవుణ్ణి భక్తితో ఆర్తితో తిట్టుకుందట. నేను నీ దగ్గరికి పాలు పెరుగు తెస్తుంటే నన్ను కింద పడగొట్టి గాయాలు చేశావు, ఇక భవిష్యత్తులో మరి భక్తులు ఎలా కోరికలు తీరుస్తావు, వాళ్ళని ఎలా రప్పిస్తావు స్వామి అని ఆ మల్లమ్మ ఆ స్వామివారిని ప్రేమతో తిట్టుకుందట. అప్పుడు స్వామివారు ఒక బాలుని రూపంలో వచ్చి ఆ మల్లమ్మకు సపర్యలు చేసి, నేను ఈ కొండ నుంచి మీ దగ్గరలో ఉన్న చిన్న కొండకు వస్తున్నాను, వెళ్ళి ఆ నమ్మాచార్యుడు చెప్పనగానే ఆ మల్లమ్మకు మరి గాయాలని మానుకున్నాయట. వెళ్ళి ఆ మల్లమ్మ తుంగూరికి వెళ్ళి ఆ నమ్మాచార్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి పాలు పెరుగు తీసుకుంటూ వెళ్తే ఒక
కింద పడిపోతే ఒక బాలుడు నామాలతో శంకుచక్రాలతో వచ్చి నాకు సపర్యలు చేశాడు, మరి ఆయన ఎవరో తెలియదు అంటే అప్పుడు నమ్మాచారులు అమ్మ చాలా గొప్ప ధన్యజీవి తల్లి, ఆయన వచ్చింది ఎవరో కాదు స్వయంగా నరసింహస్వామి, నేను చూడలేకపోయినా నువ్వన్నా చూసామని ఆ మల్లమ్మకు నమస్కారం చేసి ఆ మల్లమ్మ చెప్పినట్టు ఈ చిన్న కొండకు వచ్చి చూశారట. అప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ చిన్న కొండ మీద పెద్ద పాము పడ లాంటి పడ ఉంది. ఆ పడకు స్వామివారు స్వయంగా వెలిసి ఉన్నారట. మరి అలా వెలిసి ఉండేసరికి అక్కడ గొల్లతను మేకలు కాస్తూ ఉన్నారట. ఆ మేకలు కాస్తూ ఉండగా ఆ స్వామివారు బాలుని రూపంలో వచ్చి కొన్ని మంచినీళ్ళు అడిగారట. ఆ మంచినీళ్ళు అడగానే ఆ గొల్లతను మరి నేను నీకు మంచినీళ్ళు చేస్తాను కానీ నా మేకలు కాపలా ఉండు అని చెప్పారట. సరే తప్పకుండా నీ మేకల కాపలా కాస్తా, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తే, కాకపోతే వెన్ను తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్పారట. అలా చెప్తే మరి ఆ గొల్లతను వెళ్తూ ఉన్నారట. ఈ స్వామివారు ఇక్కడ మేకలు కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఆ మేకలు కూడా మేకలను తోలి స్వామివారు స్వయంగా కాపలా ఉన్నారట. అయితే ఈ గొల్ల అతను మేకలకు వెళ్ళి మధ్యలో అనుమానం వచ్చి ఇదేదో రాక్షసం ఆయనేమో ఇక్కడికి ఒక మనిషి రావడం ఏందని మరి ఆయన మళ్ళీ తిరిగి మరి అక్కడ కొండ కిందికి చేరకుండా మధ్యనే వచ్చాడట. అలా మధ్యన వచ్చేసరికి స్వామివారు మరి అదృశ్యమయ్యారట. అలా అదృశ్యం కాగానే ఈ గొల్లతను మేకలను చూసి ఆ మేకలను ఆ బయటకు పంపిస్తే ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా పెద్ద మరి క్రమ పద్ధతిలో చాలా పెద్ద లైన్ ఉందట. అప్పుడు ఆ గొల్లతను ఆశ్చర్యపోయి వెళ్ళి నమ్మాచారులు చెప్పగానే ఆ గొల్ల మల్లమ్మకు చెప్పినట్టు అక్కడ నుంచి ఇక్కడికి స్వామి వచ్చిందని చెప్పి ఆ నమ్మాచారులు ఈ కనిపిస్తున్న చిన్న కొండ మీదకి వచ్చి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ వెలిసిందని చెప్పి ఇక్కడ పూజాధికారులు ప్రారంభించాడ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వద్దిపర్తి వంశమే ఇప్పటికి కూడా స్వామివారి పూజాధికారిలో పాల్గొంటుంది. కాలక్రమేణా 1992 నుంచి మనకు ఆ లక్ష్మీనరసింహస్వామి మరి దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఆధీనం చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి 92 నుంచి ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి వసతి సౌకర్యాలు మంచిగా కలగజేసి మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ డిపార్ట్మెంట్ తరఫున మరి గ్రామస్తులు మండల ప్రజలందరూ కూడా కమిటీ వేసి మరి ఈ దేవాలయాన్ని దినదినంగా మరి అభివృద్ధి చేస్తూ ఆ నరసింహస్వామి యొక్క సేవలో పాల్గొంటున్నారు. మరి ఈ దేవాలయానికి పక్కనున్న మహారాష్ట్ర నుంచి అలాగే తెలంగాణ జిల్లాలో నిజామాబాద్, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం నుంచి కూడా ఈ స్వామివారికి చాలా భక్తులు ఉన్నారు. మరి ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు వాళ్ళు ఎక్కడ ఉన్న భక్తులు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మొక్కుల యొక్క విశేషం వేములవాడలో కోడె కట్టినట్టు ఇక్కడ మేక కట్టడం ఆనవాయితీ. మరి వాళ్ళ కోరిన కోరికలు తీర్చుటకు స్వామివారికి మేక కట్టడం మొక్కుతారు. మరి వచ్చి ఇక్కడ భక్తులు ప్రదక్షిణ చేసి మేక కట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అలాగే వాళ్ళ కోరిన కోరికలు తీర్చాలని ఇక్కడ గండా దీపంలో నూనె వేయడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు లక్ష్మీనరసింహ స్వామితో పాటు అనుబంధంగా వెంకటేశ్వర స్వామి స్వయంభూ శివాలయం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. మరి లక్ష్మీనరసింహ స్వామి చరిత్ర చాలా గొప్ప చరిత్ర. మరి అలాంటి చరిత్రలో ఆ వద్దిపర్తి వంశం ఇప్పటికీ కూడా మేమే వద్దిపర్తి వంశస్థులు ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొంటున్నాం. మరి ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.